ఏమి వీరప్పన్ వీరప్పన్ అంటే ఇప్పుడు నేను పెంచి 22 సంవత్సరాలే పట్టించుకున్న అవసరమే పక్క టీడీపీ వచ్చేది. వేరే ఏం ఆలోచన చేయని అవసరమే లేదు. ఈ వచ్చినప్పటి నుంచి అరాచకాలు ఉన్నాయి. అంటే వైఎస్ఆర్ వైసీపీ ఇలాంటి పార్టీని ఎప్పుడు చూడలేదు, నేను కానీ చూడలేదు. ఇలా 100% పరిటాల సునీతమ్మ ఆధ్వర్యంలోనే రాప్తాడ్ నియోజకవర్గంలో సీసీ రోడ్లు అయితేనేమి, వీధి దీపాలు అయితేనేమి, పంచాయతీ అభివృద్ధి అయితేనేమి బ్రహ్మాండంగా జరిగిందని. ఈ నియోజకవర్గం కాబట్టి అన్ని సమస్యలు ఉన్నాయి. ఈ పొద్దు తెలుగుదేశం ఎప్పుడు పుట్టిందో 45 ఏళ్ళు అయింది రామారావు ఎక్కి. ఆ పొద్దుంటే నేను తెలుగుదేశానికే వస్తాను. ఊర్లో రోడ్డు వేసింటే డివెండర్ అంతా సునీతమ్మే. ఈ వచ్చినాక మాకు అట్లా గొంతలు పడినాయి బోడ్సలే రోడ్లో. ఆయన గోరుబారుగా ఉంటుంది, బాగా తూకంగా భారీగా ఉంటుంది, ఓరెవరిగా ఫుల్గా ఉంటుంది, తక్కువే ఉండదు. రాయలసీమ రతనాల సీమ అని చెప్పేసి చాలా పాటల్లో మనమైతే విన్న పరిస్థితి. రాయలసీమ ముఖ్యమంత్రులుగా చాలామంది ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పటికీ కూడా రాయలసీమ ఎందుకు వెనుకబాటుతనానికి గురవుతుంది? ఇక్కడ పాలకుల వైఫల్యమా, లేకపోతే పైన పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తుల వైఫల్యమా, లేకపోతే నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారా అనేది మనం ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫర్ ద ఫస్ట్ టైం రాయలసీమలో ఇటీవల కాలంలో రాప్తాడ్ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు భారీ స్థాయిలో సిద్ధం సభనైతే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే 14 లక్షల చిలుక ఇక్కడ జనాభా వచ్చారు అని చెప్పేసి అయితే అక్కడ అధికారికంగా మనకి లెక్కలైతే తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం రాప్తాడ్ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు, ఇక్కడ ఎవరు విజేతగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది, ఇక్కడ ప్రజలు నిజంగా ఎవరికి పట్టం కడదాం అనుకుంటున్నారు అనేది వారి మాటలోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నారాయణ స్వామి. ఏం చేస్తుంటారు? నేను డ్రైవరా? ఏమి వీరప్పన్ అంటే ఇప్పుడు నేను పెంచి 22 సంవత్సరాలే అప్పటి నుంచి డ్రైవర్ని జనాలకు గుర్తింపు ఉందన్నమాట. ఈ మీసాల ద్వారానా? ఓకే. ఇక్కడ ప్రస్తుతానికి సునీతమ్మ గారు పోటీలో ఉన్నారు, అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు కూడా పోటీలో ఉన్నారు. ఆయన ఉన్నారు, ఏమే ఉంది అవకాశం టీడీపీకి వస్తుంది. ఎందుకని? ఎందుకు వాళ్ళు చేసిన పనులు జనాలకు గుర్తున్నాయి, వీళ్ళు చేసిన పనులు గుర్తులేవు. అదే టీడీపీ పనులు గుర్తుంటాయి, వైసీపీ చేసింది ఏం గుర్తులేదు. డబ్బులు ఒకటి పంచారంత తప్ప వేరే ఏమీ లేదు. ఆ 70 రోజులు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, మరి రేపు పోతా. మరి పని కావాలి కదా మంచికి, ఎంప్లాయ్మెంట్ కావాలి. ఏదైనా కానీ నాకా నీకని ఎవరికైనా పని ఉంటేనే కదా డైలీ కూలి వస్తుంది. ఆ డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి? 2 రోజులు ఉంటాయి, 3 రోజులు. మరి మళ్ళీ అప్పు చేసుకోవాలా, అది అప్పులు లేదు చేసుకోకూడదు అని కూడా పనులు ఉండాల. ఆ పని ఉంటే ఎంతోమంది బాగుపడతారు. ఆ జాకీ ఫ్యాక్టరీ వచ్చింది ఇక్కడికి, అది వెళ్ళిపోయా, ఏంది లేదు. టీడీపీ ఎన్ని మండలాలు ఉన్నాయి రాప్తాడ్ నియోజకవర్గంలో? రాప్తాడు, కనగానపల్లి, రామగిరి, ఆత్మకూరు, అనంతపురం ఉన్నాయి. ఇవన్నీ కూడా సీకేపల్లి ఇవన్నీ మండలాలు. ఈ మండలాల్లో తెలుగుదేశం పార్టీ కంచుకోవట్లేని, వైసీపీ కంచుకోవట్లేదు. రాప్తాడు పక్క కంచుకోట టీడీపీకి, కనగానపల్లి, రామగిరి ఈ 3 కంచుకోట్లే. ఆత్మకూరులో సగం ఉంది, సీకేపల్లి తక్కువ ఉంది. తక్కువ వారు ఉంటుందా? అంత పక్క పెద్ద పట్టించుకునే అవసరం లేదంట. పట్టించుకునే అవసరమే పక్క టీడీపీనే వచ్చేది, పక్క టీడీపీనే వస్తుంది. వేరే ఏం ఆలోచన చేయని అవసరమే లేదు. తల్లి కొడుకులు ఏకమయ్యారు, వాళ్ళు ఏకమైన సౌమిడి మీద అట్లా కాదు, వాళ్ళు ఏకమైన వాళ్ళు ఎన్ని చేసినా కానీ జనాలు కానీ ఓటేసినప్పుడు తెలుస్తుంది కదా. జనాలు ఓటేసినప్పుడు పక్కా తెలుస్తుంది కుదిరికి. అంటే ఈయన వచ్చినాక ఫ్యాషన్ తగ్గింది, అక్కడ హత్యలు జరగలేదు. ఫ్యాషన్ వచ్చినప్పటి నుంచి అరాచకాలు ఉన్నాయి. అంటే వైఎస్ఆర్ వైసీపీ ఈ అరాచకాలు నేను ఎన్నో పార్టీలు చూసినా, ఇలాంటి పార్టీని ఎప్పుడు చూడలేదు, నేను కానీ చూడలేదు. అది మ్యాటర్, వేరే ఏం లేదు. ఏం చెప్తారు రేపు ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు? ముఖ్యమంత్రి ఏది చంద్రబాబు నాయుడే, పక్కా టీడీపీనే. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారు అంటున్నారు. ఆయన ఎన్డీఏను ఆయన కలిసి కాబట్టి ఆయనే వచ్చేది, పక్క టీడీపీనే. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ మీద తక్కువ ఉన్నా కానీ అభిమానమే ఉంటుంది. టీడీపీని చంద్రబాబు నాయుడు సీఎం. చంద్రబాబు పరిటాల ఎమ్మెల్యే ఆయన మంత్రి కాకుండా ఎమ్మెల్యే పక్క అంతకంటే వేరే ఏం లేదు. ఎలా ఉంది నియోజకవర్గంలో? మీరు ఏ నియోజకవర్గం? ఇక్కడ ఎవరు గెలవబోతున్నారండి, ఏం చెప్తారు? మాది రాప్తాడ్ నియోజకవర్గము, అనంతపురం జిల్లా. ఇక్కడ వచ్చేసి పరిటాల సునీతమ్మ గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నాం. ఎందుకని అంత డంకాపదంగా చెప్తున్నారు? ఇక్కడ ఉన్న గవర్నమెంట్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేయడం లేదు. అలాగే పోయిన 2014 నుంచి 19 వరకు అనేక అభివృద్ధి సంక్షేమాలు ఇక్కడ ఎన్నో జరిగినాయి. ఇప్పుడు వచ్చేసి ఏదో అమ్మఒడి, డ్వాక్రా గ్రూప్ మహిళలకు మాత్రమే ఏదన్నా అందించినారు.
మిగతా గ్రామాల్లో ఎటువంటి సీసీ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ వేసిన పాపాను పోలేదు. ఆ ప్రాజెక్టులు 3 కడతాము అనంతపురం జిల్లాలో అని రాప్తా నియోజకవర్గంలోనే 3 ప్రాజెక్టులు కడతామన్నారు. శంకుస్థాపనలకే పరిమితమైనది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే రాప్తాల్లోనే పెద్ద ఎత్తున సిద్ధం సభను అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో జనాలు రావడం, మినిమం 10 లక్షలకు పైగా జనాలు వచ్చారు. ఆ సభ చూసే సగం తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలన్నీ కూడా జడిసిపోయినాయి, ఓటమిని అంగీకరించేసి అన్నట్టుగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యలు? ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది, అందులో తప్పేం లేదు. జనాలు వచ్చింటారు, పోయింటారు. వచ్చిన వాళ్ళంతా ఓటేస్తారని నమ్మకము లేదు, గ్యారంటీ లేదు. ఏదో చూడాలా ఎంతమంది వచ్చినారు, ఏమొచ్చినారని చూసే వాళ్ళు వచ్చింటారు. కానీ 4 జిల్లాల నుంచి తోలినారు కాబట్టి వచ్చింటారు, జనం అయితే వచ్చిన్నారు. మొన్న కూడా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రజాగలము ఏర్పాటు చేసినారు. అక్కడ కూడా వేల సంఖ్యలో, ఓన్లీ ఒక నియోజకవర్గం పరిధిలోనే వేలల్లో కూడా జనాలు తండోపతండాలుగా వచ్చారు. దాన్ని బట్టి కూడా అవతల వారికి ఇట్లా వారే గెలుస్తారనే ఆలోచన కూడా ఉంటుంది కదా. అంటే సునీతమ్మ టైంలో రాప్తాడు అభివృద్ధి జరిగిందా, లేకపోతే ప్రకాష్ రెడ్డి గారి టైంలో? ఇలా 100% పరిటాల సునీతమ్మ ఆధ్వర్యంలోనే రాప్తాడు నియోజకవర్గంలో సీసీ రోడ్లు అయితేనేమి, వీధి దీపాలు అయితేనేమి, పంచాయతీ అభివృద్ధి అయితేనేమి బ్రహ్మాండంగా జరిగిందని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తాను. ఓవరాల్గా ఇప్పుడు మళ్ళీ సునీతమ్మ గారే గెలవబోతున్నారు. అత్యధిక మెజార్టీతో కూడా గెలుస్తారని నా విశ్వాసం. తెలుగుదేశం పార్టీ మీరేమన్నా? అట్లేం లేదండి, అభిమాని అనేది ఏం లేదు. కానీ మేము ఈ పంచాయతీలో ఒక మనిషిని అంతే, ఓటర్ అంతే. ఈ నియోజకవర్గం కాబట్టి అన్ని సమస్యలు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి. రోడ్లు సరిగ్గా లేవు, ఎవరికి ఏమొచ్చినాయి, వీధి లైట్లు కూడా సరిగ్గా లేవు, మున్సిపాలిటీ డ్రైనేజ్ అస్సలు పనిచేయదు, వాటర్ సరిగ్గా రావు. ఇంకెక్కడ ఏమున్నాయి అభివృద్ధి పనులు? నేను అభివృద్ధి చేశానని ఒక పక్క సునీతమ్మ, ఒక పక్క ప్రకాష్ రెడ్డి గారు చెప్తుంటారు. నిజంగా అభివృద్ధి జరగలేదంటారు. జరిగింది, ఏదో కొద్దిగా చేసి వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. తర్వాత దాన్ని పట్టించుకుంటే నాదలు లేరు. ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు. మున్సిపాలిటీ కాలువలు క్లీన్ చేయకపోతే పోయి అడుగుతామంటే ఎవరిని అడగల? వర్కర్స్ని అడిగితే మాకు సంబంధం లేదంటారు. వాలంటీర్లు సరే వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. ఫోన్ చేస్తే ఏడ ఉన్నామంటారు. ఎక్కడ పోతారు వాలంటీర్లు? మాకెక్కడో ఇక్కడ ఉండే వాళ్ళని తీసుకుపోయి వాలంటీర్ని ఎక్కడో ఉండే వాళ్ళని తీసుకొచ్చేస్తే మాకు ఒక ఫోన్ రెస్పాన్సిబుల్ కూడా ఉండవు. ఇది మండలము ప్లస్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్. మా సందడి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఎండలకి ఎవరు బయటికి రారు. అట్లా మీరు మేమేం అంతే అవసరం ఉన్నలో ఎవరు పనులు వాళ్ళు చేసుకొని తిరుగుతూ ఉండాల్సిందే తప్ప ఏం లేదు. మే 13కి ఎవరికి ఇక్కడ ప్రజలు పట్టం కట్టబోతున్నారు? అది ఓటర్ బ్యాంక్, అది ఎవరు ఐడియా చెప్పలేదు, చెప్పడానికి ఎవరితోనూ కాదు. ఓటు ఎంత పలుకుతుందండి ఈసారి ఇక్కడ? అది దాని గురించి ఐడియా ఉన్నోళ్ళకైతే తెలుస్తుంది, కానీ ఐడియా లేని వాళ్ళకి తెలియదు. ఓటు కూడా తెలీదా? ఎవరికి నచ్చిన అభిమానం కొద్దీ వాళ్ళు ఓటేస్తారు. నేను ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కసారి ఓటు వేస్తూనే ఉన్నా. వినియోగిస్తానే ఉన్నారు. ఎవరికి ఏంటంటే చెప్పనంటారు. అది రాజకీయము. నాకు ఈ పార్టీ అని దమ్ములు గుద్దుకోవడం నాకు రాదు. నాకు అభిమానం ఉన్న వాళ్ళకి ఎవరు మంచి పని చేసి పెంటే వాళ్ళకి ఓటేస్తా. నాకు ఈ ప్రభుత్వంలో గవర్నమెంట్ స్థలం వచ్చింది, ఇల్లు శాంక్షన్ అయినాయి, ఇవన్నీ అయినాయి. అభివృద్ధి పనులు కొన్ని చేసినారు కాబట్టి వేస్తాం. సంక్షేమ పథకాలు అందినాయి, చేస్తాం, అంతే. వీళ్ళు బుద్ధి పుట్టింది మొన్న ఈ అప్ప చెప్పి పాయ జగను మా ఊళ్ళో మేము వింటాం. అందరూ చెప్పింది అది. ఆ టైంలో ఈ చెయ్యి అక్కడ ఎవరికి అదృష్టం ఉందో అక్కడ పోతే అక్కడ పోతుంది, అంతే. మనము వీళ్ళని ఎట్లా చెప్పేకైతుంది? పోయినసారి నీ అదృష్టం ఎవరికి పంచుకున్నావు? నా అదృష్టమా? నేనా? తెలుగుదేశమే. నేను వేసిండేది. ఈ పొద్దు తెలుగుదేశం ఎప్పుడు పుట్టిందో 45 ఏళ్ళు అయింది రామారావు ఎక్కి. ఆపోజిట్ నేను తెలుగుదేశానికే వేస్తాను. ఎందుకని? ఏమో నా అభిప్రాయం కొద్దీ, నా అభిమానం కొద్దీ. మాకు వాళ్ళు ఒకటే, వీళ్ళు ఒకటే. ఎవరు వచ్చినా ఎవరు మాకేమీ అధికం లేదు. మేము రాల్సింది పిచ్చినిధులతో టీ తాగాల్సింది, టిఫిన్ చేసుకోవాల్సిందే, తప్పదు. ప్రకాష్ రెడ్డి గారు ఏమన్నా పనులు చేశారా? చేసినాడు, ఆయన బుద్ధి పుట్టిన ఆయన చేసినాడు. చేశాడా? చేయకుండా ఎట్లుంటారు? సునీతమ్మ ఎక్కువ అభివృద్ధి చేశారా, ప్రకాష్ రెడ్డి గారు ఎక్కువ అభివృద్ధి చేశారు? ఊర్లో రోడ్ వేసిండే డివైడర్ అంతా సునీతమ్మే. డివైడర్ ఉంది కదా, అదంతా
లైటింగ్ ఆమె ఇక వచ్చినాక మాకు అట్లా గొంతలు పడినాయి బోడ్సలే రోడ్లో అదే మరి నిజమేనా? రోడ్డు అంటే వాలేదా మీరు ఊర్లోకి లైట్లు కూడా వెలగట్లేదంటగా, లైట్ రాత్రులు లైట్లు వెలగట్లేదంటగా. ఒకటి 9 ఉంటే 9లో 3 వెలుగుతాయి, 6 ఆఫ్ అవుతాయి. దాన్ని అనుకునే వాళ్ళు లేరు. గొంతలకు సర్పంచ్ తెలుగుదేశం అయిపో గొంతలకు గరుగు తోలిస్తారంటే ఆయనకు సంతకాలు చేయడు బిల్లీరు ఆ పార్టీ వాళ్ళు. అతను ఏం చేస్తాడు సర్పంచ్? ఇంకా ఏమయ్యా ఇది గరుగన తోలికూడదా, ముసలిళ్ళు పడతారంటే మీరు తోలిమంటారు, నాకు బిల్లు కానీ మామ సంతకాలు చేయరు అని. దానికి మనం ఏం మాట్లాడతాం పాపం? అట్లుంది. ఆయన మేసిపోయిన రోడ్డే, ఆయన మేసిన డివెండరే. సరే ఈసారి ఎవరు కలవపోతున్నారు రాప్తాల్లో? అది ఎట్లా చెప్పుదాం? ముఖ పోటీగా ఉండారు, నువ్వా నేనా అని అన్నట్టుంది. నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా, నేను ఎదురంకి వేసినట్లుంది. చెప్పలేమంటారు. నీళ్ళు అని చెప్పలే, ముఖ ఉంది. అది ఎవరికి ప్రాప్తం ఉందో అనేది చూడాలి ఎలక్షన్. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటనారాయణ. ఎలా ఉంది రాప్తాల్లో వాతావరణం? ఈ రాప్తా తెలుగుదేశం కల్లా ఉంది నిన్న. ఎందుకని? మా వర్గం మాదని మీ కమ్మలమే ఎవరు చూడదు. ప్రకాష్ రెడ్డి గారు బాగా అభివృద్ధి చేశారు. ఏదో వచ్చారు చేస్తారు, వాళ్ళు చెప్తారు చేస్తాం, వాళ్ళు చేస్తారు బుజ్జి. ఎవరు తిని పూర గడగ వల్ల మేము ఊరికి రైతులు నాశనం అయిపోతున్నాం. వాళ్ళతో ఎవరు అయిపో చేయలే ఊరికే వాళ్ళ మీటింగ్లకు వచ్చేది, మీటింగ్లు పెట్టుకునేది పోతున్నారు. ఊర్లోకి వచ్చి ఎవడు ఎట్లా ఏం కథ అని అడిగేవారే లేరు. అంటే పరిటాల కుటుంబం ఉంటే హత్య రాజకీయాలు ఎక్కువ జరుగుతాయి. ప్రకాష్ రెడ్డి వచ్చినాక అసలు ఫ్యాక్షన్ రాజకీయాలే లేవు, అచ్చులే ఇవ్వాలంటే వాళ్ళు అలా చూస్తారు. వీళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా ఇవాళ అచ్చులు జరగవు. ఎందుకంటే ప్రపంచంలో అందరూ తెలుసుకున్నారు. ఉదురు దొందే ఇక వాళ్ళు గెలిచినా పనులు జరుగుతాయి, వీళ్ళకి వీళ్ళు గెలిచి వాళ్ళకి పనులు జరుగుతాయి. ఓకే, అదే దానికైతే వారికి ఇప్పుడు ప్రజలు తీర్పు ఎట్లా చెప్తారో మనకి ఎట్లా వెళ్తుంది. నా మనసు ఉండదు, నీ మనసు అయినా ఆయన గోరుబారుగా ఉంటుంది, బాగా తూకంగా భారీగా ఉంటుంది, ఓరెవరిగా ఫుల్గా ఉంటుంది, తక్కువే ఉండదు, బాగా పవర్గా ఉంటుంది. ఎవరికి కూడా మెజారిటీ చెప్పుకునే శక్తి ఉండదు. అటు ఇటుగా ఏమి ఓరగా ఉండదు ఉంటుంది. సునీత అమ్మగారి టైంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందా, ప్రకాష్ రెడ్డి గారి టైంలో ఎక్కువ అభివృద్ధి నియోజకవర్గంలో? ఈ ప్రకాష్ రెడ్డి జరిగింది, కొన్ని కాయపై చేశారు, కొంత కీలు చేశారు. మనకి ఇక్కడ అనేక లేదు, అక్కడ అనేక లేదు, సమానంగానే చేసినారు. మనం చూడలే, ఊరికే వాళ్ళని చూడలేదు, ఎట్లా చెప్తా బుజ్జే? ఒకటి అయిపోయి ఏం చేసినాడు, అమ్మ చేసింది చేసినారు. ఏమంటే ఈ రాప్తాడు వచ్చి తెలుగుదేశం ముగ్గు. మొన్న వైసీపీ ఇక్కడ జగన్ సభ పెట్టారు కదా, భారీగా వచ్చినారు. జనాలు నమ్మేయలేదు, ఇక్కడ వస్తారు అక్కడ వస్తారు. వాళ్ళ కూలి వాళ్ళకి ఇస్తా అంటే వస్తారు, ఇక్కడ వస్తారు, బిర్యానీలు పెడతారు, డబ్బులు ఇస్తారు కాబట్టి ఇక్కడ వస్తారు అక్కడ వస్తారు. అది నమ్మాల్సిన పనిలే. ఎవరికి వెళ్తారు అనేది అది చెడు చెప్పలేము. జనాలు ఏముంది, ఇప్పుడు 10 మంది రమ్మంటే ఖర్చు పెడితే 10 మంది ఆయనటి వస్తారు, నీ అంటే వస్తారు, తింటారు, వెళ్ళిపోతారు. దాని న్యాయం దేవుడు ఉన్నాడు. అవన్నీ ఎవరు అరుచిన వాళ్ళకి వెళ్తారు బుజ్జి. అంటే ఈ 5 ఏళ్లలో రాయలసీమలో ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఏమన్నా డెవలప్మెంట్ కనిపించిందా? ఏమి లేదు బుజ్జి. కదమాలు కనపడచ్చు, రైతులకైతే ఏమి లేదు, ఏదేది లేదు. రైతు భరోసా ఏది అంటే ఏది లేదు, రైతులకి ఏం లేదు. అందరికీ మగ్గం వాళ్ళకి అందరికీ చేశారు, కానీ 18 ఏళ్ళకి అందరికీ వేస్తున్నారు. ఒక రొడ్డి కాపా కమ్మోళ్ళకి మాత్రం రైతులకి ఏమి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉండదు, చెప్పలేం కదప్ప. ఈ అప్ప అయితే అడిగేది ఆ పనికి లేదు. ఎవరు అదుటి ఎట్లుందో ఏ నిమిషానికి ఏం జరిగితే చెప్పలేం. ఊరికే ఆ పని కాదు, మనకి ఈయన ఆయన కాదు, ఆయన కాదు. ఎవరికి వాళ్ళకి కూడా వాళ్ళు అదొచ్చుకుంటే వాళ్ళు వస్తారు. మనం ఒక 4 ఎవరిని చేస్తే బాగుంది బుజ్జి. సునీతమ్మ గారి గురించి ఒక మంచి మాట చెప్పండి. ఏమని? సునీతమ్మ గారు ఏం చెప్పాలా? ఏం గురించి? ఆయన బాగా చేస్తుంది, ఉండే పదవులు బాగా చేసింది. ఇప్పుడు ఈసారి గెలిస్తే ఎవరు గెలుస్తారు, ఎవరు చేస్తారు అంటే అట్లేం లేదు, మంచిదే. మళ్ళా మన ప్రజలు అనుకుంటే మామూలు ఎవరో నాకు ఆయన దగ్గరికి ఆయమ్మకు దగ్గరికి మంచిదనే చెడ్డదేం కదా. ఆయమ్మ బాగా చేసింది, చేయకుండా ఏం బాలే. ఈ అప్ప అంతే తక్కువ ఆయమ్మ కంటే అప్ప అట్లా. ఓకే, సైకిలేనా? మళ్ళీ హస్తం పార్టీ వచ్చింది, ఏంది లేదు పో, అవన్నీ ఏంది లేదు. హస్తం పార్టీకి ఏంది లేదు అని అనుకోండి, అంత లేదు, ఏంది చేయలే వాళ్ళు. మళ్ళీ ఊరికి ఓపెన్గా చెప్పి మాట్లాడారు, ఏమేమి చేయలే.
ఊరికే వాళ్ళు మేము చేసినాం. సైకిల్ పార్టీని అంటే ఆయప్ప చేయలేదనుకో, ఆయప్ప ఏదో కొంతవరకు ఈ అమ్మ ఈ సునీత ఏదో పేరు తెచ్చుకోవాలని ఈ అమ్మ వరకు చేసింది చేసేకేమో. ఆయన ఇంకా పైన ఆయన చెప్పినవి ఆయన ఏంది చేయలే, ఏంది పెట్టలే, ఎప్పుడో ఏటో ఇస్తాడు అంటాడు మామూలు అవన్నీ ఇంకా అంతే. నమస్తే అన్న, మీ పేరు? రమణ అన్న. ఏం చేస్తుంటారు? వ్యవసాయం అన్న. వ్యవసాయం ఎలా నడుస్తుంది? వ్యవసాయం పర్వాలేదు అన్న, బాగా నడుస్తుంది. అవునా? వాటర్ పుష్కలంగా ఉంటుంది? తగ్గినాయి అన్న, వాటర్ తగ్గినాయి. అందరివి తగ్గినాయి, మనం అనే కాదు, అందరివి తగ్గినాయి. ఇబ్బంది పడుతున్నారు, అంతా ఇబ్బంది పడుతున్నారు. వాటర్ సమస్య, భూమిలో వానలు లేక. అంటే పెరూరు డ్యాము రిలీజ్ చేయడంతో వాటర్ సమస్య గట్టెక్కిందని చెప్పేసి ప్రస్తుతం ఉన్న కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడుతున్నారు. అక్కడ చుట్టుపక్కల పల్లెలు అయితే అంత పర్వాలేదు అంటున్నా. మాకు ఇక్కడ కొంచెం దూరం కాబట్టి కొంచెం ఎంత డిస్టెన్స్ ఉంటుంది? మాకు 35 కిలోమీటర్లు అట్లుంటుంది. 35 కిలోమీటర్లు. ఓకే, చెప్పండి. రాప్తాడు నియోజకవర్గంలో రాజకీయం ఎలా నడుస్తుంది అంటే ఏం చెప్తారు? రాప్తాడు అంతేం అనిపించట్లా, చాలా సైలెంట్గా ప్లెజెంట్గా ఉంది. ఉన్నాయి. ఇప్పుడు జగను ఒకటి చేశాన్న, ఎవరు మధ్యలో తినకుండా నేరుగా ప్రజల్లోకి అకౌంట్లోకి డబ్బులు వేస్తున్నారు. అదేం అతనిదైతే పర్వాలేదు అన్న, పరిపాలన బెటర్గా ఉంది. ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. ప్రతి ఒక్క ముసలోళ్ళు మాత్రం ఇబ్బంది పడుకోకుండా ఇంటికి పోయి పెన్షన్ అందజేస్తున్నారు. మాకు బాగా నచ్చింది. వాలంటీర్ వ్యవస్థ బాగుంది. అమ్మఒడి పథకం పిల్లలకి మంచి, బీదోళ్ళకి పర్వాలేదు అన్న, పద్ధతి పర్వాలేదు. మధ్యలో వాళ్ళు తినకోకుండా జగన్ నేరుగా అకౌంట్లోకి డబ్బులు జమ అవుతున్నాయి. ఇప్పుడు పరిటాల సునీత గారు, ప్రకాష్ రెడ్డి గారు ఇద్దరు బరిలో ఉన్నారు. ఇద్దరు కూడా బలమైన అభ్యర్థులే. మరి జనాలు ఈసారి ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు? వాస్తవం అయితే వాళ్ళు టీడీపీ కొంత వస్తే ఊర్లో రచ్చలు అవన్నీ ఉంటాయి. ప్రకాష్ రెడ్డి పరిపాలన అయితే బాగానే ఉంది. తను రాజకీయ పరంగా గొడవలు లేకోకుండా ఏంటి లేకుండా ప్రశాంతంగా ఉంది. మా ఊరు కృష్ణాపురం, మరూరు కృష్ణాపురం. మాకైతే సిమెంట్ రోడ్డు వేయించాడు, గుడికి 4 లక్షలు లెక్కగా ఇచ్చాడు. అంత సాయం బాగా చేశాడు, మాకు హెల్ప్ చేశారు. పర్వాలేదు. మేము మళ్ళా ప్రకాష్ రెడ్డి రావాలని. ఎమ్మెల్యే స్థాయిలో ఏం తప్పులు చేయలేదా? తప్పులేం చేయలేదు, రాజకీయాలకి ఏమీ దిగలేదు. బాగా పరిపాలన బాగుంది. నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేశారంటారా మీ నాయకులు? మా నాయకులా? అదే చేశాడు సార్, కొన్ని చోట్ల చేశాడు. ఏం చేశారంటారు? కొందరు ఊళ్ళో రోడ్లు వేయించాడు. మా ఊరి పరిస్థితి ఏం బాగుంది. మా ఊరికైతే చేశాడు. మా కృష్ణాపురం ఊరికైతే చేశారు సార్. రాముల గుడికి సాయం చేసినాడు. రోడ్లు వేసినాడు, సిమెంట్ రోడ్లు. మీరే వచ్చి చూడండి. వాటర్ సమస్య అయితే లేదు. మీరే వచ్చి ఒకవేళ మా తాగునీటి సమస్య ఏం లేదు సార్. ఇప్పుడు కానీ కొల్లకు కొల్లకు ఒకవేళ నేను అబద్ధం చెప్పేటట్లుంటే మా ఊరికి వచ్చి రేపు నువ్వే కనుక్కో, ఇంకా ఊరంతా కనుక్కో, నీళ్ళ సమస్య అయితే లేదు.